Review of partial fraction expansion. సో ఇక్కడ partial fraction expansionలో 3 cases ఉన్నాయి. సో case 1 is functions with separate poles, and case 2 is functions with multiple poles, and case 3 is functions with complex conjugate poles. సో ఇక్కడ first one is case 1, when the transfer function has distinct poles ఉన్నప్పుడు partial fractions యూజ్ చేసి ఎలా రాయొచ్చు. So let T of S is equals to K by S into S plus P1 into S plus P2. సో ఇక్కడ మనము ఈ పోల్స్ గమనిస్తే, సో డినామినేటర్ పాలినామియల్ యొక్క రూట్స్ను పోల్స్ అంటాం అనమాట. సో ఇక్కడ పోల్స్ గమనిస్తే దే ఆర్ ది డిస్టింక్ట్ పోల్స్. సో ఇది కమ్స్ అండర్ కేస్ 1 వెన్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హ్యాస్ డిస్టింక్ట్ పోల్స్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో పోల్స్ డిస్టింక్ట్ పోల్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ పోల్స్ ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు అంటే, సో బై పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్ T of S can be expressed as T of S equal to, so this is the transfer function given, K by S into S plus P1 into S plus P2 is equals to A by S plus B by S plus P1 plus C by S plus P2 ఈ ఫామ్లో రాయొచ్చు. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఈ ఫామ్లో రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ది రెసిడ్యూస్ ఏబిసి అనేటివి రెసిడ్యూస్ అంటారు. సో ఇప్పుడు ఏబిసి వాల్యూస్ ఎలా కనుక్కోవచ్చు. సో ది రెసిడ్యూస్ ఏ కమా బి అండ్ సి ఆర్ గివెన్ బై ఏ ఈక్వల్ టు, సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకోవాలి, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎస్తో మల్టిప్లై చేయాలన్నమాట. సో ఎస్తో మల్టిప్లై చేసి, సో అప్పుడు ఈ ఎస్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో సో ఎస్తో మల్టిప్లై చేసిన తర్వాత ఏదైతే రిమైనింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుందో అక్కడ ఎస్ ఈక్వల్ టు 0 ప్లేస్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సో అదేవిధంగా సో వీ హ్యావ్ టు ఫైండ్ రెసిడ్యూ బి. సో ఇక్కడ వీ హ్యావ్ టు ఫైండ్ 3 రెసిడ్యూస్ ఏబిసి, సో విచ్ ఆర్ కాన్స్టెంట్స్. సో బి ఎలా కనుక్కుంటాము, సో అదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకొని దాన్ని ఇప్పుడు ఎస్ ప్లస్ పీ1తో మల్టిప్లై చేయాలన్నమాట. సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ దిస్ ఫ్యాక్టర్ ఎస్ ప్లస్ పీ1. సో ఎస్ ప్లస్ పీ1తో మల్టిప్లై చేసిన తర్వాత, సో ఒకసారి ఇది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎస్ ఈక్వల్ టు మైనస్ పీ1 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎస్ ఈక్వల్ టు మైనస్ పీ1. సో అప్పుడు వీ గెట్ ఏ కాన్స్టెంట్. సో దట్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ బి హియర్. సో అదేవిధంగా సిని ఎలా కనుక్కోవచ్చు, రెసిడ్యూ సి. సో టీ ఆఫ్ ఎస్ నౌ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఎస్ ప్లస్ పీ2 టు ఎలిమినేట్ ఎస్ ప్లస్ పీ2. ఎస్ ప్లస్ పీ2ని ఎలిమినేట్ చేయాలంటే ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎస్ ప్లస్ పీ2తో మల్టిప్లై చేయాలన్నమాట. సో టీ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ పీ2. సో ఎస్ ప్లస్ పీ2 ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఎస్ ఈక్వల్ టు మైనస్ పీ2 సబ్స్టిట్యూట్ చేస్తే we get residue C. Now let us take one example for this case. So case ఏంటి ఇక్కడ, case 1 is when the transfer function has distinct poles అనమాట. సో దట్ ఈస్ ద కేస్. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గమనిస్తే ఎగ్జాంపుల్ T of S equal to 2 by S into S plus 1 into S plus 2. So here poles are distinct poles. It comes under case 1 when the transfer function has distinct poles. సో ఇప్పుడు టీ ఆఫ్ ఎస్ని ఎలా రాయొచ్చు. సో ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టీ ఆఫ్ ఎస్ అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు, 2 by S into S plus 1 into S plus 2 అని ఇచ్చారు. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ కేస్ 1లో డిస్టింక్ట్ పోల్స్ కాబట్టి ఈ విధంగా రాయొచ్చు, ఏ బై ఎస్ ప్లస్ బి బై ఎస్ ప్లస్ 1 ప్లస్ సి బై ఎస్ ప్లస్ 2. సో ఇప్పుడు ఏ విధంగా కనుక్కోవచ్చు, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎస్తో మల్టిప్లై చేయాలి. సో ఎస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, ఎస్తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్టెంట్, సో ఎస్తో మల్టిప్లై చేసిన తర్వాత రిజల్టెంట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏదైతే వస్తుందో దాంట్లో ఎస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట, ఈక్వల్ టు. సో ఇప్పుడు ఇది ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 2 by S into S plus 1 into S plus 2. దీన్ని ఎస్తో మల్టిప్లై చేస్తే ఎస్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, న్యూమరేటర్లో 2 by, సో ఎస్ ప్లస్లో 0, సో 0 plus 1 1 అవుతుంది. అదేవిధంగా 0 plus 2 2 అవుతుంది అన్నమాట, 2 by 2. సో 2 by 2 అంటే ఎంత, 1 అనమాట. కాబట్టి ఏ వాల్యూ ఈజ్ 1. సో ఆ విధంగా ఏ వాల్యూ కనుక్కున్నాం. సో సిమిలర్లీ హౌ డూ యూ ఫైండ్ బి, ఈక్వల్ టు టీ ఆఫ్ ఎస్ ఇంటూ
ఎస్ ప్లస్ వన్. సో ఇప్పుడు టీ ఆఫ్ ఎస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎస్ ప్లస్ వన్తో మల్టిప్లై చేసి దాంట్లో ఎస్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 2/s ఇంటూ ఎస్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ టూ. దీన్ని ఎస్ ప్లస్ వన్తో మల్టిప్లై చేసి వీ కెన్ క్యాన్సిల్ దిస్ ఫ్యాక్టర్ ఎస్ ప్లస్ వన్. సో ఇప్పుడు రిమైనింగ్ మిగతా దాంట్లో ఎస్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది 2/-1 ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. సో బి వాల్యూ రెసిడ్యూ బి వాల్యూ ఏమవుతుందంటే -2 అవుతుంది. సో అదేవిధంగా సి ఈక్వల్ టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇంటూ ఎస్ ప్లస్ టూ అండ్ నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఎస్ ఈక్వల్ టు -2. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గివెన్ 2/s ఇంటూ ఎస్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ టూ ఇంటూ ఎస్ ప్లస్ టూ. సో ఎస్ ప్లస్ టూతో మల్టిప్లై చేసి వీ కెన్ క్యాన్సిల్ దట్ ఫ్యాక్టర్ ఎస్ ప్లస్ టూ. సో ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే మిగిలిపోయిందో దాంట్లో ఎస్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు 2/-2 ఇంటూ -1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో సి వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు? సో సి వాల్యూ ఈజ్ 1. సో సి ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సో దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గివెన్. సో బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్ we are writing this transfer function like this. So now we have a value, b value and c value. If you substitute the values of a, b, c here, we get so transfer function t of s is equals to 2/s into s plus 1 into s plus 2 is equals to 1/s minus 2/s plus 1 plus 1/s plus 2. సో ఈ ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి ఈ విధంగా రాస్తున్నాము. So now let us shift to case 2. So case 2 ఏం చెప్తున్నాడు? case 2 when the transfer function has multiple poles. సో case 1 ఏంటి? when the transfer function has distinct poles అనమాట. సో ఇక్కడ రిపీటెడ్ పోల్స్ లేవు case 1లో. అదే case 2లో there are repeated poles or multiple poles. సో లెట్ టీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ జనరల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమని తీసుకోవచ్చు ఫర్ కేస్ 2కు k/s ఇంటూ ఎస్ ప్లస్ p1 ఇంటూ ఎస్ ప్లస్ p2 హోల్ స్క్వేర్. అంటే ఎస్ ఈక్వల్ టు 0 దగ్గర ఒక పోల్ ఉంది, -p1 దగ్గర ఒక పోల్ ఉంది, -p2 దగ్గర దెర్ ఆర్ 2 పోల్స్ రిపీటెడ్ పోల్స్ ఉన్నాయన్నమాట. దీన్నే మల్టిపుల్ పోల్స్ అంటాం. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇలా ఉన్నప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు? బై పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్ t of s can be expressed as, so t of s is equals to k/s into s plus p1 into s plus p2 whole square is equals to a/s plus b/s plus p1 plus c/s plus p2 whole square plus d/s plus p2 అని రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏబిసిడి వాల్యూస్ రెసిడ్యూస్ అవుతాయి అనమాట. ది రెసిడ్యూస్ ఏబిసిడి ఆర్ గివెన్ బై ఇక్కడ 4 కాన్స్టెంట్స్ వస్తాయి. ఏబిసిడి అనే కాన్స్టెంట్స్ అవి రెసిడ్యూస్ అంటాము. సో రెసిడ్యూస్ ఎలా కనుక్కోవాలి? ఏ ఈక్వల్ టు టీ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్. సో టీ ఆఫ్ ఎస్ను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎస్తో మల్టిప్లై చేసిన తర్వాత మిగతా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రిజల్టెంట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏదైతే వస్తుందో దాన్ని ఎస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సో అదేవిధంగా బి వాల్యూ బి ఈక్వల్ టు టీ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ p1. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎస్ ప్లస్ p1తో సబ్స్టిట్యూట్ చేసి ఎస్ ఈక్వల్ టు -p1 సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వస్తుంది. సో హౌ డు యూ గెట్ సి వాల్యూ? సో నా మల్టిప్లై ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ ఎస్ ప్లస్ p2 హోల్ స్క్వేర్ అండ్ సబ్స్టిట్యూట్ ఎస్ ఈక్వల్ టు -p2 టు గెట్ సి వాల్యూ రెసిడ్యూ సి. సో అదే డి వాల్యూ రావాలంటే ఏం చేయాలి? సో టీ ఆఫ్ ఎస్ను ఎస్ ప్లస్ p2 హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేసి మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. బిఫోర్ అప్లయింగ్ ఎస్ ఈక్వల్ టు -p2 నౌ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ టీ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ p2 హోల్ స్క్వేర్. సో డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్ ఈక్వల్ టు -p2 సబ్స్టిట్యూట్ చేస్తే డి వాల్యూ వస్తుంది. నౌ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కేస్. సో విచ్ ఈస్ వెన్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హ్యాస్ మల్టిపుల్ పోల్స్. రిపీటెడ్ పోల్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎలా పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు? సో ఈ విధంగా ఎలా రాయొచ్చు? సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ కేస్ 2. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్ టు 2/s ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో హియర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో మల్టిపుల్ పోల్స్ ఉన్నాయన్నమాట, రిపీటెడ్ పోల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇట్ కమ్స్ అండర్ కేస్ 2. సో టీ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 2/s ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/s
plus b by s plus 1 plus c by s plus 2 whole square plus d by s plus 2. సో ఇక్కడ ఏబిసిడి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఏ ఎలా కనుక్కోవచ్చు? ఏ ఈక్వల్ టు టీ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్. సో ఈ టీ ఆఫ్ ఎస్, దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో టీ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ and we have to substitute s equal to 0. So which is equal to, given transfer function is 1 by s plus 1 whole square plus s plus 2 whole square అనమాట. సో దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గివెన్. సో దీంట్లో ఎస్తో మల్టిప్లై చేయాలి. సో ఎస్తో మల్టిప్లై చేస్తే ఈ ఎస్ క్యాన్సిల్ చేయొచ్చు. సో రిమైనింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో s ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 by 1 ఇంటూ, సో s ఈక్వల్ టు 0, 2 స్క్వేర్ ఏమవుతుంది? 4 అవుతుంది అనమాట. కాబట్టి 1/2. సో ఏ వాల్యూ ఏమవుతుంది? 0.5 అవుతుంది. సో ఆ విధంగా ఏ వాల్యూ కనుక్కున్నాం. సో ఇప్పుడు బి వాల్యూ కనుక్కోవడానికి సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇంటూ ఎస్ ప్లస్ 1. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎస్ ప్లస్ 1తో మల్టిప్లై చేసి ఎస్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? దిస్ ఇస్ ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 2 by s ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ ప్లస్ 1. సో ఎస్ ప్లస్ 1 అండ్ ఎస్ ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలిపోయిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి? 2 by s ఇంటూ ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దాంట్లో s ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 by -1 ఇంటూ 1 అవుతుంది. సో 2 by -1, సో -2 అవుతుంది. సో ఆ విధంగా b వాల్యూ -2 వస్తుంది. ఇప్పుడు c వాల్యూ ఎలా కనుక్కోవాలి? సో ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేసి s ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వస్తుంది అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు. సో దిస్ ఈస్ ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 2 by s ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో దీన్ని ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే వీ క్యాన్ క్యాన్సిల్ దిస్ ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో మిగిలిపోయిన దాంట్లో s ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేయాలి. s ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 by -2 ఇంటూ -1. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు c ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకు c వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు d వాల్యూ రావాలంటే ఫస్ట్ టీ ఆఫ్ ఎస్ను ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసిన తర్వాత డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత s ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తే d వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఈక్వల్ టు, సో ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేసిన తర్వాత డిఫరెన్షియేట్ చేస్తే we get this -2 ఇంటూ 2s plus 1 by s స్క్వేర్ s plus 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు దాంట్లో s ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 ఇంటూ -4 plus 1 by 4 ఇంటూ 1. సో ఫైనల్గా d వాల్యూ ఎంత వస్తుంది? 1.5 వస్తుంది. సో ఇప్పుడు ఏబిసిడి వాల్యూస్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూస్ హియర్ వీ గెట్ ఈ ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విచ్ ఈస్ ఏ repeated poles. So transfer function has repeated poles, transfer function has multiple poles. అలాంటి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఇలా రాయొచ్చు. సో సబ్స్టిట్యూట్ ఏబిసిడి వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్. సో వీ గెట్, సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టీ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 2 by s ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0.5 by s minus 2 by s plus 1 plus 1 by s plus 2 whole square plus 1.5 by s plus 2. So this is case 2. So case 2 ఏంటి? సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హ్యాస్ రిపీటెడ్ పోల్స్, మల్టిపుల్ పోల్స్. సో అలాంటప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు? సో వీ క్యాన్ రైట్ లైక్ దిస్. నౌ లెట్ us షిఫ్ట్ టు కేస్ 3. కేస్ 3 ఏమవుతుంది? వెన్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హ్యాస్ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూస్తే టీ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు కే బై ఎస్ ప్లస్ p1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ బిఎస్ ప్లస్ సి. ఈ ఎస్ స్క్వేర్ ప్లస్ బిఎస్ ప్లస్ సిలో కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఉన్నాయన్నమాట. సో టోటల్గా దెర్ ఆర్ 3 పోల్స్. అవుట్ ఆఫ్ 3 పోల్స్ 1 ఈజ్ -p1 and 2 are the complex conjugate poles. 1 is a real pole, 1 and 2 are కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్. సో ఇలాంటి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు? బై పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్ టీ ఆఫ్ ఎస్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, సో టీ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు కే బై ఎస్ ప్లస్ p1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ బిఎస్ ప్లస్ సి విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఏ బై ఎస్ ప్లస్ p1 ప్లస్ బిఎస్ ప్లస్ సి, క్యాపిటల్ బిఎస్ ప్లస్ క్యాపిటల్ సి బై s square plus bs plus c. Now ABCD are the
residues. So we have to find that residues. So the residues A, B and C are given by ఏ వాల్యూ ఎలా కనుక్కోవచ్చు? సో టీ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ పీ1. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎస్ ప్లస్ పీ1తో మల్టిప్లై చేయాలన్నమాట. సో మల్టిప్లై చేసిన తర్వాత ఎస్ ఈక్వల్ టు మైనస్ పీ1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రెసిడ్యూ ఏ వస్తుంది. సో అదేవిధంగా ది రెసిడ్యూస్ బి అండ్ సి ఆర్ సాల్వ్డ్ బై క్రాస్ మల్టిప్లయింగ్ ది ఈక్వేషన్ ఏ. సో ఇక్కడ దీన్ని మనం ఈక్వేషన్ ఏ అని అనుకుంటున్నాం అనమాట. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి బి అండ్ సి రెసిడ్యూస్ కనుక్కోవచ్చు. ది రెసిడ్యూస్ బి అండ్ సి ఆర్ సాల్వ్డ్ బై క్రాస్ మల్టిప్లయింగ్ ది ఈక్వేషన్ ఏ అండ్ దెన్ ఈక్వేటింగ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ లైక్ పవర్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట ఈ కేస్ 3. సో కేస్ 3 ఈజ్ వెన్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హ్యాస్ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఈజ్ టీ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టీ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1 by s plus 2 into s square plus s plus 1. So it is a distinct pole, real pole, and ఇవి కాంజుగేట్ పోల్స్ అనమాట. సో ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్లో రాస్తే టీ ఆఫ్ ఎస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్ టు 1 by s plus 2 into s square plus s plus 1 which is equal to a by s plus 2 plus bs plus c by s square plus s plus 1. సో ఇప్పుడు ఏ వాల్యూ ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. ఏ వాల్యూ ఎలా కనుక్కోవచ్చు? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టీ ఆఫ్ ఎస్ ఇంటూ దీంతో మల్టిప్లై చేయాలి, ఎస్ ప్లస్ 2తో మల్టిప్లై చేయాలి. ఎస్ ప్లస్ 2తో మల్టిప్లై చేసిన తర్వాత సో ఎస్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 1 by s plus 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2. ఇప్పుడు ఎస్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈ మిగిలిపోయిన దాంట్లో ఎస్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏ వాల్యూ వస్తుంది. నౌ హియర్ ఏ వాల్యూ ఈజ్ 1/3. సో ఆ విధంగా మనము రెసిడ్యూ ఏ వాల్యూ కనుక్కున్నాం అనమాట. నవ్ వీ హ్యావ్ టు ఫైండ్ బి అండ్ సి. సో బి వాల్యూ సి వాల్యూ కనుక్కోవాలి. ఈ బి వాల్యూ సి వాల్యూ ఎలా కనుక్కోవాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే మనకు బి వాల్యూ సి వాల్యూ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫామ్. సో ఇది ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 1 by s plus 2 into s square plus s plus 1 which is equal to a by s plus 2 plus bs plus c by s square plus s plus 1. సో క్రాస్ మల్టిప్లయింగ్ దిస్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఎల్సిఎం అవుతుంది. రైట్ సైడ్ కూడా s plus 2 ఇంటూ s square plus s plus 1 ఎల్సిఎం అవుతుంది అనమాట. వీ క్యాన్ క్యాన్సిల్. సో క్యాన్సిల్ చేసిన తర్వాత న్యూమరేటర్ పార్ట్ ఏమవుతుంది? సో డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి వీ క్యాన్ న్యూమరేటర్స్ ఈక్వల్ అవుతాయి అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ న్యూమరేటర్లో 1 ఉంటుంది, ఈక్వల్ టు ఏ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1 ప్లస్ బిఎస్ ప్లస్ సి ఇంటూ ఎస్ ప్లస్ 2 ఇది అవుతుంది. సో ఈక్వేటింగ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్. ఇక్కడ హయ్యెస్ట్ పవర్ ఎస్ స్క్వేర్ కాబట్టి ఆ కోఎఫిషియంట్స్ ఈక్వేట్ చేస్తే లెఫ్ట్ సైడ్ దేర్ ఆర్ నో ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాబట్టి 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఉంది, ఇంకా ఇక్కడ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ బి ఉందన్నమాట. కాబట్టి 0 ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో బి ఈక్వల్ టు మైనస్ ఏ. సో ఏ వాల్యూ ఆల్రెడీ వి నో. సో 1/3 కాబట్టి బి వాల్యూ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ ఏ విచ్ ఈస్ ఈక్వల్స్ టు -1/3. ఆ విధంగా రెసిడ్యూ బి ఈజ్ -1/3. నౌ ఈక్వేటింగ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్. సో లెఫ్ట్ సైడ్ 0 and right side a plus 2b plus c. Now we know the values of a and b. ఆ ఏ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇక్కడ సి వాల్యూ వస్తుంది అనమాట. సో 0 ఈక్వల్ టు 1/3 మైనస్ 2/3 ప్లస్ సి. సో సి వాల్యూ ఏమొస్తుంది? 1/3 అవుతుంది. ఆ విధంగా మనము రెసిడ్యూస్ ఏబిసి కనుక్కున్నాము. ఇప్పుడు రెసిడ్యూస్ ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సో ది గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టీ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1 by s plus 2 into s square plus s plus 1 which is equals to 1/3 by s plus minus 1/3s plus 1/3 by s square plus s plus 1. సో ఆ విధంగా ఈ కేస్ 3లో కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఉన్న ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు? సో వీ క్యాన్ రైట్ లైక్ దిస్. So that is all about review of partial fraction expansion. So ikkada 3 cases. Case 1 is functions with separate poles. Case 2 is functions with multiple poles. And case 3 is functions with complex conjugate poles. ఉన్నప్పుడు
పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎలా రాయొచ్చు